హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్లే ముందు మన లాస్ట్ ప్రివ్యూ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఆ క్వశ్చన్ కి మేము ఎక్స్పెక్ట్ చేయని కామెంట్స్ అయితే వచ్చేమో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అన్ని గణం కామెంట్స్ వస్తాయని. ఎవరైతే కామెంట్ చేశారో పేరు పేరున వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. టోటల్ గా 76 కామెంట్స్ అయితే ఆ వీడియోని అదరగొట్టారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా అదే ఇంట్రెస్ట్ ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే మేము ముందుకు వచ్చా. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, ఇది వరల్డ్ కప్ లో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచ్, సెమీఫైనల్స్. మరి ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలంటే ఏ ప్లేయర్ హైయెస్ట్ రన్స్ కొడతారో కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో ఇండియన్ టీం ఇంగ్లాండ్ మీద గెలవాలంటే ఎలాంటి ప్లానింగ్స్ తో రావాలి దాని గురించి అయితే ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. సో దాని గురించి నేనైతే కొన్ని సెగ్మెంట్ వైజ్ గా వచ్చా. ఫస్ట్ గా మ్యాచ్ డీటెయిల్స్, పిచ్ కండిషన్స్, హెడ్ టు హెడ్ రికార్డ్స్, ఇండియన్ టీం యొక్క అప్డేట్స్ అండ్ ఫైనల్ గా ఇండియన్ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్. ఇలా ప్రతి ఒక్క సెగ్మెంట్ గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకా దానికన్నా ముందు ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన శామ్ కరన్ అయితే బిఫోర్ ది సెమీఫైనల్స్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశాడు. దాని గురించి అయితే ముందుగా మాట్లాడుకుందాం. ఈ సెమీఫైనల్స్ జస్ట్ ఒక మ్యాచ్ కాదు, ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్ గా మారబోతుంది ఈ టీ20 వరల్డ్ కప్ లో. ప్రైడ్ అండ్ ప్రెజర్ ఉండబోతుంది ఇండియన్ టీం కి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ స్టేజ్ లో ఇదొక పెద్ద అన్లిమిటెడ్ క్లాస్. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో వాళ్ళ ఫస్ట్ జాబ్ ఇండియన్ హోమ్ క్రౌడ్ ని సైలెంట్ చేయాలంటూ. ఈ స్టేట్మెంట్ ఇస్తూ అగెనెస్ట్ ఇండియా సెమీఫైనల్ ఆడాలంటే వాళ్ళకైతే భయం లేదంట. డైరెక్ట్ అటాక్ అంటూ అని ఛాలెంజ్ అయితే విసిరాడు. కానీ ఇది ఇండియన్ గ్రౌండ్, ఇక్కడ క్రౌడ్ సైలెంట్ అవ్వడం కాదు. మన ప్లేయర్స్ కి ప్రెజర్ అంటే పవర్ ఉండాలి, మన ఫ్యాన్స్ కి నాయిస్ అంటే ఎమోషన్. ఇంగ్లాండ్ టీం సైలెన్స్ గురించి మాట్లాడుతుంది, కానీ ఇండియన్ టీం హిస్టరీ క్రియేట్ చేయడం గురించి అయితే ఆలోచిస్తుంది. సో గెట్ రెడీ ఇండియన్ ఫ్యాన్స్, సౌండ్ పెంచండి, సపోర్ట్ స్ట్రాంగ్ గా ఇవ్వండి. బికాస్ దిస్ ఈస్ ది సెమీఫైనల్. సైలెన్స్ కాదు, ఇండియా రోర్ వినిపించాలి. మరి శామ్ కరన్ ఇంత పెద్ద స్టేట్మెంట్ రిలీజ్ చేయడం వల్ల మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక మనం డైరెక్ట్ గా మన ఫస్ట్ సెగ్మెంట్ గురించి అయితే వెళ్ళిపోదాం. అదే మ్యాచ్ డీటెయిల్స్. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇది ఒక సెకండ్ సెమీఫైనల్. ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ముంబైలో జరుగుతుంది at 7 PM. ఇది మ్యాచ్ యొక్క అప్డేట్స్. ఇంకా పిచ్ కండిషన్స్ విషయానికి వెళ్తే ముంబై స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఇది ఒక బెస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పొచ్చు. బౌన్స్ అండ్ షార్ట్ బౌండరీస్ అయితే ఈ ప్రతి బ్యాటర్ కి ఇష్టమైన గ్రౌండ్ ఇది. ఈ గ్రౌండ్ లో మెయిన్ గా చేజింగ్ చేయడం అయితే ప్రతి ఒక్క టీం కి ఇష్టమే. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎంత స్కోర్ చేసినా సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే ఈజీగా టార్గెట్ చేజ్ చేయొచ్చు. అందుకే టాస్ గెలిచిన టీం ప్రతిసారి బౌలింగ్ తీసుకుంటుంది ఈ గ్రౌండ్ లో. మరి సెమీఫైనల్స్ లో ప్రెజర్ ఉంటుందా, మరి ఏ టీం అయినా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటుందని చూడాల్సింది మరి ఇప్పుడు. ఇంకా ఈ గ్రౌండ్ యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 అయితే ఉంది. మరి ఏ టీం అయినా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 160 to 170 కొడితే ఆ టీం పక్కా ఓడిపోవాల్సింది ఈ మ్యాచ్ లో. మరి ఒకసారి ఈ టీ20 వరల్డ్ కప్ లో ఈ ముంబై గ్రౌండ్ లో ఎలాంటి మ్యాచెస్ అయ్యాయి అండ్ వాళ్ళ స్కోర్స్ ఏంటో ఒకసారి చూసుకుందాం. ఇంకా రీసెంట్ గా అయిన మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే. ఇదే గ్రౌండ్ లో వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 254 స్కోర్ అయితే పెట్టింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో. అండ్ వెస్టిండీస్ అయితే ఆ మ్యాచ్ లో అగెనిస్ట్ జింబాబ్వే ఈజీగా గెలిచింది. ఇంకా ఇదే గ్రౌండ్ లో స్కాట్లాండ్ అండ్ నేపాల్ మధ్య జరిగినప్పుడు స్కాట్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 170 కొడితే నేపాల్ కూడా ఈజీగా మ్యాచ్ అయితే చేజ్ చేసి 171 ఈజీగా కొట్టింది. ఇంక ఇప్పుడు ఇంపార్టెంట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్. ఈ మ్యాచ్ అయితే వేరే లెవెల్లో జరిగిందని చెప్పాలి. ఇదే గ్రౌండ్ లో ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 184 రన్స్ కొట్టింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో. నేపాల్ 185 టార్గెట్స్ వస్తే 180 దగ్గర ఆల్అౌట్ అయితే అయిపోయింది. జస్ట్ 4 రన్స్ తో ఇంగ్లాండ్ టీం అయితే ఓడించలేకపోయింది. సో ఇవన్నీ చూసాక మనకైతే ఒకటి క్లారిటీ వచ్చింది. ఈ గ్రౌండ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి మినిమం 180 ప్లస్ ఆర్ 190 వరకు కొడితేనే మ్యాచ్ గెలవగలం, లేదంటే చాలా కష్టమే ఈ గ్రౌండ్ మీద. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయంకి వెళ్తే హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇంకా ఈ టూ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఇంకా ఈ టూ టీమ్స్ ఓవరాల్ గా 29 మ్యాచెస్ అయితే ఆడాయి. ఇందులో ఇండియన్ టీం 17 మ్యాచెస్ గెలిస్తే ఇంగ్లాండ్ టీం 12 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. ఇక్కడైతే ఇండియన్ టీం కి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇంకా వరల్డ్ కప్ విషయానికి వస్తే ఈ రెండు టీంలు కలిసి ఓవరాల్ గా వరల్డ్ కప్ లో అయితే 5 మ్యాచెస్ అయితే ఆడాయి. ఇందులో ఇండియన్ టీం 3 గెలిస్తే ఇంగ్లాండ్ టీం 2 గెలిచింది. జస్ట్ 1 గేమ్ అడ్వాంటేజ్ అవుతుంది ఇండియన్ టీం కి. ఇంకా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ విషయానికి వచ్చిన టోటల్ గా 2 మ్యాచెస్ అయితే ఆడారు. ఒక మ్యాచ్ 2024 లో ఇండియా గెలిస్తే 2022 లో ఇంగ్లాండ్ గెలిచింది. సో సెమీఫైనల్స్ లో చూసుకున్న ఇద్దరికి సేమ్ టు సేమ్ ఉండడం వల్ల ఈ టూ టీమ్స్ కూడా ప్రెజర్ అయితే ఉంది ఈసారి. ఇది ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ బోత్ టీమ్స్. ఇంక ఇప్పుడు టీమ్ ఇండియా యొక్క అప్డేట్ విషయానికి వస్తే ఈ సెమీఫైనల్స్ కోసం ఇండియా టీం అయితే ఆల్రెడీ వాళ్ళ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఈ ప్రాక్టీస్ లో మెయిన్ గా అయితే రింకు సింగ్ అయితే తన బ్యాటింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంకా అభిషేక్ శర్మ దగ్గర నుంచి ఫస్ట్ సెషన్ లో అయితే బ్యాటింగ్ చూడలేదు, బట్ తనైతే డ్రాప్ చేసే ఛాన్స్ అయితే లేదని ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్. దానికి మళ్ళీ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ లో ఛాన్స్ ఇస్తారు, తనేంటో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకుంటాడని అందరం నమ్ముతున్నాం. ఇంకా మెయిన్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ అండ్ సిరాజ్ వీళ్ళిద్దరు కలిసి సంజు శాంసన్ కి అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరికి అయితే ఫుల్ బౌన్సర్స్ తో అటాక్ చేస్తూ గట్టిగా ప్రిపేర్ చేస్తున్నారు మన ఇండియన్ బ్యాటర్స్ ని. ఇంకా మన లాస్ట్ మ్యాచ్ లో మన ఇండియన్ టీం ఎలాంటి పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో మనం చూసాం ఫీల్డింగ్ లో. సో దాని గురించి ఈ రోజు అయితే వరుణ్ చక్రవర్తి, బూమ్రా అండ్ శివన్ డుబే వీళ్ళందరూ కలిసి హై క్యాచెస్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న టీం ఇండియా యొక్క అప్డేట్స్. ఇంకా ఫైనల్లీ మన ఇండియన్ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓపెనర్స్ గా సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ మాక్సిమం ఫిక్స్. ఇంకా 1 డౌన్ లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో తిలక్ వర్మ, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో శివన్ డుబే, నెంబర్ 8 లో అక్షర్ పటేల్, నెంబర్ 9 లో హర్షదీప్ సింగ్,
నెంబర్ 10లో వరుణ్ చక్రవర్తి అండ్ నెంబర్ 11లో బుమ్రా. దిస్ ఈస్ ది బెస్ట్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఇండియన్ టీమ్. అండ్ ఇంగ్లాండ్ టీమ్ దగ్గర కూడా బెస్ట్ 5 స్పిన్నర్స్ అయితే ఉన్నారు. మెయిన్ గా ఈ 5 స్పిన్నర్స్ లో విల్ జాక్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ గా మారిపోయారు ఇప్పుడు. తనతో పాటు అదిల్ రషీద్ అండ్ రెహాన్ అహ్మద్ వీళ్ళు ముగ్గురు అయితే బెస్ట్ స్పిన్నర్స్ ఉండబోతున్నారు ఇంగ్లాండ్ టీమ్ కి. మెయిన్ గా ఇంగ్లాండ్ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర కూడా నెంబర్ 9 వరకు బెస్ట్ బ్యాటింగ్ ఉంది. చూడండి మరి ఇండియన్ టీమ్ కి ఎలాంటి కాంపిటీషన్ ఇస్తారు, మరి ఈ సెమీఫైనల్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.